సత్యమూర్తి గారు, సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది. దాదాపు వైఎస్ సునీత గారు నిజంగా కాళ్ళు అరిగేలాగైతే తిరుగుతూ వస్తున్నారు. కానీ 2019లో మార్చి 15వ తారీఖు ఏదైతే హత్య గావించబడ్డారో దాని తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. సొంత అన్న అయినటువంటి ఒక తను ఎటువంటి న్యాయం చేయకుండా దాదాపు 5 ఏళ్ళు గడిపేశారు. ఇప్పుడు ఒక కొంత కొలిక్కి వస్తుందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు సునీత అనుకున్నటువంటి ఒక ఎవరినైతే విచారించాలనుకుంటున్నారో వాళ్ళు రాబోతున్నారా? ఫిబ్రవరి 5వ తారీఖు అయితే ఇది పోస్ట్పోన్ అయింది. మొత్తానికి ఎవరెవరి పేర్లు వచ్చే అవకాశం ఉంది అంటే ఏం చెప్తారు? నేను అంటే మీరు అనుకున్న యాంగిల్లో కాకుండా నేను ఒక డిఫరెంట్ యాంగిల్లో నేను ఆలోచిస్తున్నాను. ఇది సిబిఐకి నిజమైన టెస్ట్, అగ్ని పరీక్ష. ఎందుకు అంటే సిబిఐ ఏం చెప్పింది? వైఎస్ వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో విచారణ ముగిసింది అని చెప్పింది. విచారణ ముగిసినట్టు ఎట్లా చెప్తావు? నా ప్రధానమైన ప్రశ్న అది. సిబిఐ ఆఫీసర్లే సుప్రీంకోర్టులో ఏమని చెప్పారు? ఇది హై ప్రొఫైల్డ్ పొలిటికల్ మర్డర్ కాన్స్పిరసీ అని చెప్పారు. హై ప్రొఫైల్డ్ పొలిటికల్ మర్డర్ కాన్స్పిరసీ అని చెప్పిన సిబిఐ ఆ కాన్స్పిరసీకి బాధ్యులెవరో తేల్చకుండా, బాధ్యులెవరో ఛార్జ్షీట్లో చెప్పకుండా కేసు దర్యాప్తు పూర్తయిందని ఎట్లా చెప్తుంది? ఇది నా ప్రధానమైన ప్రశ్న. అందుకని ఈ రోజున సుప్రీంకోర్టు మీరు తేల్చుకొని చెప్పండి అని పెట్టిన గడువు సిబిఐకి అగ్ని పరీక్ష. సిబిఐ ఇప్పటి వరకు కూడా ఈ కాన్స్పిరసీ, ఈ కుట్రకి ఎవరు బాధ్యులు అనే విషయాన్ని కనిపెట్టలేకపోయింది. అందరికీ తెలుసు, మీకు తెలుసు, నాకు తెలుసు, కనకదుర్గ గారికి తెలుసు. మనం అంటే కొంచెం ఏజ్ ఉన్నవాళ్ళం కాబట్టి మనకు తెలుసు. పులివెందులు వెళ్ళి 3వ తరగతి పిల్లవాడిని అడిగినా చెప్తాడు ఎవరు చంపారో, ఎందుకు చంపారో. మరి దానికి కూడా ఆధారాలు లేకుండా మేము దర్యాప్తు పూర్తి చేసేశాం అని చెప్పటం అనేది సిబిఐ చేసిన, అనుసరించిన ఘోరమైన తప్పిదం. ఇది నిజంగా సిబిఐ ఏమనుకొని చేసింది, ఎట్లా చేసింది, దర్యాప్తు పూర్తి అయిపోయింది అని ఎందుకు చెప్పింది? దర్యాప్తు పూర్తి అయితే దర్యాప్తు పూర్తి అయింది అని చెప్పావు కదా. నేను ఐఎమ్ ఆస్కింగ్ సిబిఐ, దర్యాప్తు పూర్తి అయింది అని చెప్పావు కదా. చంపిన వాళ్ళెవరో నీకు తెలుసు, అందరికీ తెలుసు. చంపించిన వాళ్ళెవరో కనిపెట్టావా? నీకు ఎవరో ఒక అకౌంట్లో అతని అకౌంట్లో డబ్బులు వేశారు అని చెప్పావు. దాన్ని ప్రూవ్ చేసావా? ఎవరు వేశారో? డబ్బులు వేసిన అతను ఎందుకు వేశాడో కనిపెట్టావా? చంపిన వాళ్ళకి డబ్బులు వేసిన వ్యక్తి ఎందుకు వేసా, వాట్ ఈజ్ హిస్ పర్పస్, వాట్ ఈజ్ హిస్ పర్పస్ అనేది తేల్చావా? కంక్లూజన్కి వచ్చావా? నాకైతే ఎక్కడా కూడా, నేను ప్రతి ఇన్సిడెంట్ దీనికి సంబంధించిన ఫాలోఅప్ అంతా చేస్తున్న నాకైతే ఎక్కడా కనపడలా. డబ్బులు వేశారు, ఎందుకు వేశారు, వాట్ ఈస్ ది కాన్స్పిరసీ బిహైండ్ ఇట్ అనేది తేల్చావా? దానికి ఆధారాలు తేల్చావా? ఆధారాలు సంపాదించి పెట్టావా? సిబిఐ కదా చెప్పింది గూగుల్ టేక్అవుట్ తీసి మర్డర్ చేయటానికి వెళ్ళక ముందర ఆ నిందితులందరూ ఎక్కడ గుమికూడారు అనేది చెప్పింది నేను చెప్పలేదు, సిబిఐ చెప్పిందిగా. అక్కడి నుంచి వెళ్ళారు, మర్డర్ చేశారు, మళ్ళీ అక్కడికే వచ్చారు అని చెప్పింది నేను కాదుగా, సిబిఐగా. అది కూడా సాంకేతిక ఆధారాలతో సహా చెప్పింది కదా. మరి అక్కడ ముందర వెళ్ళి తర్వాత వెళ్ళిన ఆ ప్లేసులో ఉన్న వాళ్ళు ఎవరు, వాళ్ళని ఎక్యూజ్డ్ జాబితాలో చేర్చటమే కాదు, వాళ్ళ ఇంటెన్షన్ ఏంటో రాశావా, కనిపెట్టావా, ఛార్జ్షీట్లో రాశావా?
రాజకీయ కారణాలతో అని ఒక్క సెంటెన్స్ రాస్తే కోర్టులో శిక్ష పడే అవకాశం ఉంటుందా? ఆధారాలు, సాక్ష్యాలు వాళ్ళు ఎందుకు చేశారనేది నువ్వు చెప్పకపోతే, సాక్ష్యాధారాలతో సహా నిరూపించకపోతే, ఏ8 ఏ9 ఎవరో ఉన్నారు కదా, వాళ్ళకి మరి శిక్ష పడుతుందా? పడే అవకాశం ఇప్పటి వరకు జరిగిన దర్యాప్తు చూస్తే, వాళ్ళు వేసిన ఛార్జ్ షీట్లు పరిశీలిస్తే నాకు తెలిసేది కేసు నిలబడదు. ఎందుకు అంటే అవతలున్న వ్యక్తులు మోస్ట్ పవర్ఫుల్ పర్సన్స్, ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా ఎంతో బలవంతులు వాళ్ళు ఇప్పటికి సిబిఐ చేతే చెప్పించారు కేసు దర్యాప్తు పూర్తి అయిపోయింది అని. దర్యాప్తు అధికారి రామ్ సింగ్ని వేరే విధంగా వచ్చి కేసు తొందరగా తేలాలండి, కేసు తొందరగా ఈ రామ్ సింగ్ తేల్చలేకపోతున్నాడండి అని డొంక తిరుగుడు మార్గంలో వచ్చి రామ్ సింగ్ని కదిలిచ్చారు కోర్టు ద్వారా. అంటే కోర్టు ఒక గుడ్ ఇంటెన్షన్లో ఇచ్చిన తీర్పు, సుప్రీంకోర్టు ఒక గుడ్ ఇంటెన్షన్తో ఇచ్చిన ఆదేశాలు ఈ కాన్స్పిరేటర్లకి ఏ విధంగా ఉపయోగపడ్డాయి అన్నది ఆలోచించండి. కోర్టు మంచి అభిప్రాయంతో ఇచ్చింది. ఎస్పీ కన్నా పెద్ద స్థాయి అధికారితోటి చేయిస్తే కేసు తొందరగా తేలుతుంది అన్న మంచి ఉద్దేశంతో సుప్రీంకోర్టు ఆదేశాలు ఇస్తే అది ఎవరికి ఉపయోగపడ్డది? రామ్ సింగ్ని కేసు నుంచి పక్కన పెట్టిన తర్వాత సిబిఐ సాధించిన పురోగతి ఏమిటి? దాని మీద చెప్పగలుగుతుందా సిబిఐ? ఇది ఈ రోజున అందరినీ, బాధ్యత గల పౌరులందరినీ కూడా ఆందోళన పరుస్తున్న విషయం ఇది. మర్డరు ఎవరు చేశారో వాళ్ళంతటా వాళ్ళు వచ్చి చెబితే కానీ సిబిఐ తెలుసుకోలేదు. ప్రతిసారి కూడా వాళ్ళ వెనక వీళ్ళున్నారు, వీళ్ళు ఇందుకు చేశారు, అందుకు చేశారు అని చెప్పి సునీత ప్రతిసారి ఆధారాలు సేకరించి వాళ్ళకి ఇస్తుంటే తప్ప వాళ్ళు దర్యాప్తు చేయటం లేదు. అసలు సిబిఐ ఇది హైయెస్ట్ పొలిటికల్ కాన్స్పిరసీ మర్డర్ అని చెప్పింది దేని ఆధారంగానో తెలుసా? వైఎస్ షర్మిల ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా చెప్పింది. మరి వైఎస్ షర్మిలని పిలిచి ఆమె ఇచ్చిన, నువ్వు ఇట్లా వాంగ్మూలం ఇచ్చావు, నీ దగ్గర ఫర్దర్ డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయని అడిగారా? సునీత ఎంతసేపటికి చెప్పి ఇట్లా జరిగింది, అట్లా జరిగింది అని చెబుతూ ఉంటే, ఇప్పుడు ఈ రోజున సుప్రీంకోర్టులో జరుగుతున్న కేసు కూడా కింది కోర్టు ఒక ఆర్డర్ ఇచ్చింది. నేను అడిగింది, నేను కొన్ని ఒక 10-12 పాయింట్లు అడిగితే ఈ 10-12 పాయింట్లు కాకుండా వేరే పాయింట్ మీద ఆర్డర్ ఇచ్చింది కింద కోర్టు. ఇది మరి దీనివల్ల న్యాయం జరుగుతుందా అని చెప్పి సునీత సుప్రీంకోర్టు దాకా మళ్ళీ వెళ్ళింది. అంటే కింది కోర్టు ఆర్డర్ ఎట్లా ఉంది అంటే, నేను 22 టాపిక్స్ ఎన్నో ఇచ్చింది క్వశ్చన్లు, ఈ క్వశ్చన్లకు ఆన్సర్ చెప్పగలుగుతారా అని. 22 చెబితే 23ది ఆర్డర్ ఇచ్చింది, ఆర్డర్ పెట్టి ఇచ్చేశారు. ప్లస్ దర్యాప్తులో పరిమితులు విధించారు. అతను ఎవడో ఉన్నాడు, కొత్త కుర్రాడు, కొత్తగా అంటే కేసులో కొత్తగా వినిపించిన పేరు, ఆ పేరు వరకే చేయండి, ఆ పేరు దాటి రామాకండి అని చెప్పడం ఏంటి? అతను ఎవరు? అతను ఎందుకు, అతనికి ఎందుకు చెప్పారు? మర్డర్ చేసిన వాళ్ళు, చేయించిన వాళ్ళు అతనికి ఎందుకు చెప్పారు? అతను ఎవరికి చెప్పాడు? ఇవన్నీ తేలాల్సిన అవసరం ఉంది కదా. ఇదే సునీత అడుగుతున్నది. మీరు అక్కడ వరకే చూడండి, అక్కడ వరకు చూసి ఏం చేయాలి? అంటే కోర్టులకి అది ఉందా సార్, ఆ హక్కు ఉందా? వీళ్ళ వరకే చేయని వీళ్ళని చేయకూడదని చెప్పేసి దర్యాప్తులో కోర్టులు జోక్యం చేసుకోవడానికి వీల్లేదు. దర్యాప్తు ఎలా జరగాలనేది దర్యాప్తు అధికారి చేస్తాడు. దర్యాప్తు అధికారి ఇచ్చిన దాంట్లో ఏవైనా తప్పులు ఉంటాయి. ఈ కేసు న్యాయస్థానం సూపర్విజన్లో జరుగుతున్నది. మామూలు కేసుల్లో అయితే న్యాయస్థానానికి ఇది ఉండదు. వాళ్ళు ఛార్జ్షీట్ ఫైల్ చేసిన తర్వాత
జడ్జీలు ఎంటర్ అవుతారు, న్యాయమూర్తులు అంటే కోర్టు ఎంటర్ అవుతుంది. ఇక్కడ పరిస్థితి అది కాదు. కేసు దర్యాప్తు జరుగుతున్నదే కోర్టుల ఆధీనంలో. కోర్టు ఆధీనంలో కేసు దర్యాప్తు జరుగుతున్నప్పుడు కోర్టే ఈ జోలికి వెళ్ళొద్దు, ఇటువైపు చూడొద్దు, అటువైపే చూడండి అని చెప్పటంలో అది సహేతుకంగా లేదు అనేది సునీత వాదన. దాని మీదే ఇప్పుడు సుప్రీంకోర్టుకి వెళ్ళటం, సుప్రీంకోర్టు ధర్మాసనం సిబిఐని క్వశ్చన్ చేయటం, నువ్వేం చేయబోతున్నావు చెప్పు, ఎవరిని క్వశ్చన్ చేయబోతున్నావు చెప్పు అని చెప్పి అడగటం. సిబిఐ నాకు కొంత వారం రోజులు టైం కావాలంటే వారం కాకపోతే ఇంకెక్కువ తీసుకో అని చెప్పి ఫిబ్రవరి 5 వరకు వాయిదా వేయటం, ఇదంతా జరిగింది. ఇది మొత్తానికి సిబిఐకి అగ్ని పరీక్ష. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.